Okay, guys, good morning and good evening and good afternoon. ఈరోజు టైప్ స్క్రిప్ట్ లో ద లాస్ట్ మాడ్యూల్ ES6 features. Okay, let's download the material. Yes, sir. ES6 features. So basically ES6 అంటే ECMAScript 6 which will be ES2 2015 అన్నమాట వర్షన్ అది. సో దీంట్లో మేజర్ వర్షన్స్ ఉన్నాయి. దీంట్లో మేజర్ చేంజెస్ అన్ని జరిగాయి. అవి మనం డైలీ వాడుతున్నాం, మీకు తెలుసు, మీరు చూస్తారు. అంటే మీకు చూడగానే మీకు అర్థమవుతుంది కూడా. సో దాంట్లో ఫస్ట్ ది లెట్ కాన్స్ట్ ES6 ఫీచర్స్. నేను టైప్ స్క్రిప్ట్ ఇంట్రడక్షన్ లో చెప్పాను కదా. సో ECMAScript is ES6 features. Let and const are a part of it. ES6 features dot ts ఒక ఫైల్ క్రియేట్ చేశారు. సో లెట్ ఏజ్ ఈక్వల్ టు 28 కాన్స్ట్ మొబైల్ ఈక్వల్ టు 947680919093 అనుకోండి, 10 members. So now tell me, what is the difference between let and const? Let and const both are block scoped variable, but const cannot be reassigned. You cannot be reassigned. TypeScript is throwing the error, but JavaScript will not throw. అంటే TypeScript కంపైల్ టైంలోనే, కోడ్ రాసే టైంలోనే ఇట్ విల్ ట్రై టు చెక్ ద ఎర్రర్స్, సింటాక్స్ ఎర్రర్స్, బట్ JavaScript ఈస్ నాట్ లైక్ దట్. కావాలంటే మీరు కాపీ చేసి క్రియేట్ ES6 features.js చూడండి, ఇట్ విల్ నాట్ త్రో ఎర్రర్ బికాస్ JavaScript ఈస్ డైనమికల్లీ టైప్డ్. అంటే కంపైల్ టైంలో డేటా టైప్స్ చెక్ చేయదు, టైప్ సేఫ్టీ ఏమి ఉండదు కదా, టైప్ స్క్రిప్టే కదా అవన్నీ చెక్ చేస్తుంది. దట్ ఈస్ వై ఇట్ ఈస్ షోయింగ్ ఎర్రర్స్. అందువల్ల టైప్ స్క్రిప్ట్ మళ్ళీ రీడిక్లేర్ చేసామని అడుగుతుంది. చూడండి, JavaScript లో JS లో ఏజ్ ఆల్రెడీ ఉంది. కావాలంటే ఇప్పుడు ఏజ్ 1 పెట్టండి, ఇది పోద్ది. అర్థమైంది కదా. మొబైల్ కూడా ఉంది, కెనాట్ బి రీడిక్లేర్డ్. అర్థమైందా? JS లో డిక్లేర్ అయ్యింది అని చెప్తుంది అనమాట. అలాంటి లైన్ లో 2వ నెంబర్ లైన్ లో 7వ క్యారెక్టర్. అర్థమైంది? అట్లా సెకండ్ లైన్ లో 7th క్యారెక్టర్ నుంచి స్టార్ట్ అయింది ఇది అని అర్థం అనమాట. ఓకే, అంటే ఫస్ట్ 5 క్యారెక్టర్స్, నెక్స్ట్ ఒక క్యారెక్టర్ స్పేస్, 7th క్యారెక్టర్ M కదా. అలాగా మీకు 2వ లైన్ లో 7th క్యారెక్టర్ లో స్టార్ట్ అయింది అని చెప్పింది అనమాట. గాట్ ఇట్. మీరు దాన్ని టచ్ చేస్తే అక్కడికి వెళ్ళొచ్చు. గాట్ ఇట్. మీరు దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఏంటి, ఇక్కడ దీని మీద క్లిక్ చేశారని అనుకోండి, ఇక్కడికి వెళ్ళిపోద్ది అనమాట. అక్కడ డిక్లేర్ చేస్తున్నారు అని. దట్ ఈస్ ద టైప్ స్క్రిప్ట్ పవర్. గాట్ ఇట్. దీన్ని ఎందుకు లేండి, డిలీట్ చేద్దాం ప్రెసెంట్ JS. See, mobile you cannot redeclare. So the basic difference between let and const was it cannot be redeclared, means reinitialized anta nenu. Redeclared kaadu, reinitialization will not happen. దీన్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు డైరెక్ట్ గా. ts-node ES6 features.ts. got it. It will execute. That is fine. అది ఎగ్జిక్యూట్ అయిపోద్ది, దాని ఇష్టం. నెక్స్ట్ ఏంటంటే, మీరు ఇలా రాయాలన్నా కూడా ఇష్యూయే. అప్పుడు మీరేం చేయొచ్చు, ఇలా డబల్ స్లాష్ పెట్టి ఆర్ ఇలా పెట్టి మీరు మల్టీ లైన్ ఇవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ యారో ఫంక్షన్స్. సో నార్మల్ గా మనం యారో ఫంక్షన్స్ అని ఇక్కడ ఫంక్షన్ పెడతాం. ఓకే, కమెంట్ ఇస్తున్నాం. సో యూ కెన్ అండర్స్టాండ్. నార్మల్ ఫంక్షన్ మనం ఎలా రాస్తాం, ఫంక్షన్ యాడ్ ఏ డేటా టైప్ B డేటా టైప్ అండ్ రిటర్న్ టైప్. ఇది కదా మన నార్మల్ ఫంక్షన్ ఇచ్చేది. సో రిటర్న్ ఇవ్వాలి కాబట్టి లాజిక్ ఇస్తేనే రిటర్న్. అంటే రిటర్న్ ఇవ్వకపోతే ఇంకా నువ్వు రిటర్న్ రాయలేదు, నేను నెంబర్ అడుగుతున్నాను నువ్వేం ఇవ్వలేదు అని రెస్పాన్స్ వచ్చింది. కావాలని చూడండి, నేను ఎంటీ పెడితే ఐఎమ్ యాక్సెప్టింగ్ నెంబర్ బట్ నథింగ్ యు ఆర్ గివింగ్. నెంబర్ నేను అడుగుతున్నా కానీ నువ్వు ఇంకా రిటర్న్ చేయలా, అది ఎర్రరే. అంటే నువ్వు లాజిక్ ఫైనల్లీ ఇంప్లిమెంట్ చేయాలి. ఒకవేళ నువ్వు లాజిక్ ఇంప్లిమెంట్ చేయకపోతే ఎర్రర్ వస్తుంది. అప్పుడు వాయిడ్ పెట్టు, అంటే నువ్వేం పంపించట్లేదు అని. వాయిడ్ ఈస్ నథింగ్ బట్ ఎంప్టీ, యు ఆర్ నాట్ సెండింగ్ ఎనీథింగ్. గాట్ ఇట్. అలా కూడా పెట్టొచ్చు. సో అప్పుడు మీకు అర్థమవుద్ది, ఇక్కడ B మీకు డార్క్ నుంచి లైట్ కలర్కి వచ్చేసాయి, అంటే యు ఆర్ నాట్ యూజింగ్ ఇట్. ఇప్పుడు యూజ్ చేస్తే మీరు అది ఇవ్వచ్చు. ఇప్పుడు నేను రిటర్న్ పెట్టాను, ఐఎమ్ రిటర్నింగ్ నెంబర్ ప్లస్ నెంబరే కదా. నెంబర్ ప్లస్ నెంబరే కదా.
ఫైనల్‌గా అవుట్‌పుట్. సో, రిటర్న్ టైప్ నేను నంబర్ పెట్టాలి. సో, నౌ నేను దీన్ని యారో ఫంక్షన్‌గా రాయొచ్చు. ఇట్స్ ఎ షార్ట్ హ్యాండ్ ఆపరేటర్ అనుకోవచ్చు. ఓకే. నేను దాన్ని ఎలా రాస్తాను? కాన్స్ట్ ఆర్ లెట్ అయినా ఇవ్వచ్చు. లెట్ యాడ్ ఈక్వల్ టు ఇదే పేరుతో వద్దు. యూ కెన్ గివ్ దిస్ లైక్ దిస్. ఇలా ఇచ్చి, ఇలా ఇచ్చి, ఇలా ఇవ్వచ్చు. దీంట్లో నేను ఏ నంబర్, బి నంబర్. దీనికి నేను రిటర్న్ టైప్ నంబర్ ఇవ్వచ్చు ఇలా. కానీ నేనైతే ఇక్కడ ఇవ్వబడలేదు. బట్ దీన్ని వదిలేసేయండి. ఇలా ఇవ్వచ్చు. ఇలా ఇవ్వొచ్చనమాట. సో, ఇలా మనం రిటర్న్ ఏ ప్లస్ బి. ఇక్కడ యారో ఫంక్షన్ ఇచ్చినప్పుడు, సింగిల్ లైన్‌లో మీరు ఇక్కడ డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్స్ అన్ ఆప్షన్. గాట్ ఇట్. నేను ఇక్కడ మళ్ళీ యారో ఫంక్షన్ సింటాక్సెస్ ఉంటాయి చూడండి. అది ఆప్షనల్. మీరు ఇలా అయినా రాసుకోవచ్చు. అలా అయినా రాసుకోవచ్చు. గాట్ ఇట్. ఇలా రాయాలన్నా రాసుకోవచ్చు. కానీ ఇది ఆప్షనల్. గాట్ ఇట్. పెట్టానా? ఇలా అయినా రాసుకోవచ్చు. మీరు నెక్స్ట్ లైన్‌లోకెళ్ళింది కాబట్టి బ్రేసెస్ పెట్టాలి. రిమెంబర్ థిస్. యారో ఫంక్షన్ నేను ఎన్ని విధాలుగా రాస్తానో చూపిస్తా. లెట్ యాడ్ 2 అని రాస్తా. ఇప్పుడు యారో ఫంక్షన్ రాసినప్పుడు నెక్స్ట్ లైన్‌లో రాయాలి. మోర్ థాన్ 1 లైన్ నెక్స్ట్ లైన్‌కెళ్ళాలి అంటే ఇలా బ్రేసెస్ పెట్టి ఓపెన్ చేసి దీని లోపల ఎన్ని లైన్స్ అయినా రాయొచ్చు. కానీ రిటర్న్ స్టేట్‌మెంట్ వాడితేనే అది రిటర్న్ అవుతది. ఒకవేళ సింగిల్ లైన్ చాలు మనకనుకుంటే రిటర్న్ అవసరం లేదు. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? డైరెక్ట్‌గా నేను ఇలా రాయొచ్చు. అర్థమైందా? అదే లైన్‌లో నేను ఇవ్వాలనుకుంటే ఐ విల్ పుట్ యారో అండ్ థిస్ ఈస్ ద కోడ్ బ్లాక్. మల్టిపుల్ లైన్స్ కావాలి అంటే ఓపెన్ చేసి మళ్ళీ దాన్ని క్లోజ్ చేసి ఐ వాంట్ టు పుట్ రిటర్న్ ఫర్ థట్. అదే లైన్‌లో కావాలి అంటే మాత్రం ఐ డోంట్ వాంట్ టు పుట్ రిటర్న్. అదే లైన్‌లో ఉంది కాబట్టి ఆ వాల్యూ దీనికి అసైన్ అయిపోతది. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? సో, థిస్ ఈస్ యారో ఫంక్షన్. సో, నౌ టెల్ మీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ థిస్ కాన్సెప్ట్ టు లిసన్. రిమెంబర్ థిస్. ఇది బానే ఉంది. నేనిప్పుడు ఒక మంచి కాన్సెప్ట్ చెప్తాను. మీరు అది అలా ఉంటదా అని మీరు అడుగుతారు. ఓకే. గాట్ ఇట్. సో, ఫస్ట్ నేను యాడ్‌ని ఎగ్జిక్యూట్ చేసేస్తా. 1, 2 యారో ఫంక్షన్స్ చాలా ఇంపార్టెంట్. సరే అది లాస్ట్‌లో చెప్తాను. ముందు ఇది కంప్లీట్ చేసి, నెక్స్ట్ కాన్సెప్ట్స్ కంప్లీట్ చేసి లాస్ట్‌లో అది చెప్తా. ఓకే. యాడ్ 2, 4, 5 3 ఎగ్జిక్యూట్ అవుతాయి. నో ప్రాబ్లమ్. ఓకే. అయ్యాయా? ఆల్ ఎగ్జిక్యూట్ అయ్యాయి. దట్ ఈస్ ఫైన్. ఇలా యారో ఫంక్షన్స్ మనం రాయొచ్చనమాట. వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ యారో ఫంక్షన్స్ అండ్ ద నార్మల్ ఫంక్షన్స్? యారో ఫంక్షన్స్ ఆర్ నాట్ హోయిస్టెడ్. ఫంక్షన్స్ లాగా హోయిస్ట్ అవ్వవు. ఒక స్ట్రింగ్ లాగా హోయిస్ట్ అవుతాయి. ఏవైతే ఎగ్జిక్యూట్ అవుతాయో అప్పుడు మాత్రమే, అవి స్టాక్ మెమరీలోకొస్తాయి. కావాలంటే ఇప్పుడు డీబగ్గర్ పెట్టి చూడండి. వెయిట్ అండ్ వాచ్. సో, ఇక్కడ చూడండి యాడ్ అనేది నార్మల్ ఫంక్షన్. ఇట్స్ హోయిస్టెడ్. బట్ యాడ్ 2 అనేది కూడా ఫంక్షన్సే. బట్ దోస్ ఆర్ లోకల్. చూడండి ఇక్కడ మీకు ఒక స్టేట్‌మెంట్ లాగుంది. సో, థింగ్ ఏందంటే దట్ విల్ బి స్టోర్డ్ యాస్ ఎ స్ట్రింగ్ ఎక్స్‌ప్రెషన్. ఎక్స్‌ప్రెషన్ లాగా స్టోర్ అవుద్ది. ఎప్పుడైతే ఇది మాత్రం చూడండి ఒక ఫంక్షన్ లాగా ఆర్గ్యుమెంట్స్ ఇస్తూ, ఒక ఫంక్షన్ లాగా స్టోర్ అయింది. థింగ్ ఏందంటే ఇట్ విల్ బి స్టోర్డ్ యాస్ ఎన్ ఎక్స్‌ప్రెషన్. ఇట్ ఈస్ నాట్ హోయిస్టెడ్. హోయిస్టెడ్ అంటే గ్లోబల్ మెమరీ ఏరియాలో అన్‌డిఫైన్డ్‌తో స్టోర్ అయ్యి మనకి ఫస్టు వేరియబుల్ స్టాప్ స్కోప్స్‌కెళ్ళి ఇంప్లిమెంట్ చేస్తారు గదా! స్కోప్స్ చూడండి యూ కెన్ అండర్‌స్టాండ్. సో, అది నార్మల్ ఏది నార్మల్ ఫంక్షన్‌కుంటది. బట్ యారో ఫంక్షన్‌కి వర్తించదు. గాట్ ఇట్. ఇప్పుడు చూడండి ఇక్కడ. దీంట్లో ఇప్పుడు మనకు లోకల్ స్కోప్ వచ్చింది. ఎందుకంటే ఫంక్షన్‌కొచ్చినప్పుడు లోకల్ స్కోప్ వస్తది. ఇప్పుడు యాడ్ 1కెళ్ళండి. దిస్ అన్‌డిఫైన్డ్. యాహ్!
ఫైన్. సో యారో ఫంక్షన్స్. సో ఇప్పుడు ఏంటంటే ఇదే యారో ఫంక్షన్స్ లో నేను మీకు ఏం చెప్తున్నానంటే యారో ఫంక్షన్స్ ఇన్ అరేస్ ఫిల్టర్, ఫైండ్, రెడ్యూస్, మ్యాప్ వీటిలో చెప్తా. నేను లెట్ మార్క్స్ ఈక్వల్ టు సంథింగ్ తీసుకుంటున్నా. ఓకే, 23, 24, 25 సంథింగ్ నాకు నచ్చినంత తీసుకుంటున్నా. నేను ఇప్పుడు ఏం చేయాలి, ఈ మార్క్స్ ని డివిజిబుల్ బై 2 ఉండేవి నేను ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నా. గాట్ ఇట్. డివిజిబుల్ బై 2 అంటే ఎంత? మాడ్యులో డివైడెడ్ బై 2 ఈక్వల్ టు 0. అయితే అది ఏదైతే అవుతుందో దాన్ని నేను ఫిల్టర్ చేయాలి, మిగతా వద్దు. గాట్ ఇట్. నేనేం చేయాలి, లెట్ రిజల్ట్ ఈక్వల్ టు మార్క్స్ డాట్ ఫిల్టర్. రిమెంబర్ దిస్ పాయింట్. ఫిల్టర్ లో ఎక్స్ యారో ఫంక్షన్ ఎక్స్ మాడ్యులో డివైడెడ్ బై 2 ఈక్వల్ టు 0 అంటే ఐ వాంట్ టు రిటర్న్ దట్. అంతేనా? అది నేను రిటర్న్ చేయాలి. అంతేనా? సో ఇక్కడ చూడండి, ఫిల్టర్ అనేది దాని లోపల ఒక యారో ఫంక్షన్ ఇచ్చాం మనం. అంటే ఇక్కడ మనం రాసిన లాజిక్ ఏంటి? ఇదే లాజిక్ అనుకోండి. ఇదే ఒక లాజిక్ ని మనం ఇలా రాసామనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎక్స్ అనేది నంబర్, ఇక్కడ గాట్ ఇట్. మనం ఇలా ఇవ్వచ్చు, అది నంబర్ ని రిటర్న్ చేస్తుంది. ఇది యారో ఫంక్షన్ ఇన్లైన్ కాబట్టి మనం రాయాల్సిన అవసరం లేదు. బులియన్. ఓకే, గాట్ ఇట్. అది బులియన్. 1 సెకండ్, అది నంబర్ కాదు, బులియన్. ఎందుకంటే ఇది కంపారిజన్ కదా. బులియన్ అయితే నీకు అది రిటర్న్ చేస్తుంది. ఓకే, నువ్వు నంబర్ పెట్టకూడదు, కావాలంటే బులియన్ పెట్టు. గాట్ ఇట్. సో మీరు ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇదే ఫంక్షన్ ని మనం ఇక్కడ కాపీ పేస్ట్ చేసినట్టుంది కదా. కావాలంటే చూడండి, ఈస్ 2 డివైడెడ్ బై అనేది నేను ఒక ఫంక్షన్ పెట్టా. ఇదే ఫంక్షన్ అబ్బా, కాపీ చేసి పెడుతున్నా, కావాలంటే చూడండి. అంతేనా కాదా? నేను ఒక యారో ఫంక్షన్ ని ఇక్కడ ఫిల్టర్ లో పెట్టినట్టే కదా లాజిక్. గాట్ ఇట్. కావాలంటే నేను తీసేస్తున్నా. నేను ఒక యారో ఫంక్షన్ ని ఫిల్టర్ లో ఇచ్చినట్టే కదా. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ యారో ఫంక్షన్. నౌ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ వై వి యూజ్ యారో ఫంక్షన్స్. Arrow functions are the shorthand operator which is easily helpful to do array operations, array filter, array map, array reduce and all without adding extra space or without extra declaration like normal function. And hoisting also. Hoisting will take memory more. Got it. Arrow functions కి ఎప్పుడు మెమరీ అవసరం? అప్పుడు వరకు స్ట్రింగ్ లాగా డిక్లేర్ చేసి ఎప్పుడైతే మనం దాన్ని కాల్ చేస్తాం అప్పుడు దానికి మెమరీ ఇనిషియలైజ్ అవుతుంది. అప్పుడు వరకు స్ట్రింగ్ లిటరల్ లాగా ఉంటది. స్ట్రింగ్ లాగా ఉంటది అన్నమాట. సో దట్ ఈస్ వేర్ మెమరీ ఆప్టిమైజేషన్. Arrow functions will be used as shorthand operator. It will reduce the lines of code. Got it. ఇప్పుడు ఫిల్టర్ లోపలే మనం యారో ఫంక్షన్ ఎందుకు పంపిస్తున్నాము, ఫైండ్ లోపల ఎందుకు పంపిస్తాం, రెడ్యూస్, మ్యాప్, వీటన్నిటిలో యారో ఫంక్షన్స్ ఎందుకు అంటే ఫిల్టర్ ఇస్ ద హైయర్ ఆర్డర్ ఫంక్షన్. ఫిల్టర్ ఇస్ ద హైయర్ ఆర్డర్ ఫంక్షన్. ఏ ఫంక్షన్ which will take another function as input is higher order. Got it. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫిల్టర్ అనే ఫంక్షన్ ఇంకొక ఫంక్షన్ ఇన్పుట్ గా తీసుకుంటుందా లేదా చెప్పండి. ఫిల్టర్ అనేది ఒక ఫంక్షనే. చూడండి, ఫిల్టర్ ఈస్ ఏ ఫంక్షన్ విచ్ విల్ టేక్ అనదర్ ఫంక్షన్ యాజ్ అన్ ఇన్పుట్. అది ప్రెడికేట్ అనే ఒక ఫంక్షన్ అన్నమాట. ఆ ఫంక్షన్ కి ఇంప్లిమెంట్ నువ్వు ప్రొవైడ్ చేస్తున్నావు. అంటే మార్క్స్ లో ఉన్న ప్రతి ఒక్క వాల్యూ అది ఎవ్రీ టైం ఎక్స్ అయితే అది 2 తో డివైడ్ అవుతుందా లేదా మనం కంపేర్ చేస్తాం. దట్స్ ద ప్రెడికేట్. చూడండి, ఫిల్టర్ ఈస్ యూజింగ్ ఏ ఫంక్షన్ కాల్డ్ ప్రెడికేట్. గాట్ ఇట్. అది ఎవ్రీ టైం దానికి ఒక వాల్యూ తీసుకుంటది, అది ఎక్స్. ఓకే, నీకు ఇండెక్స్ కావాలంటే నువ్వు తీసుకోవచ్చు, మనం తీసుకోవట్లే, ఇదే ఆప్షనల్. దాని తర్వాత అరే ఫైనల్ గా మ్యాచ్ అయిన వాల్యూస్ అన్నిటిని అరే దానికి రిటర్న్ చేస్తుంది. కాబట్టి నువ్వు రిజల్ట్ ఏమొస్తుంది, 2 తో డివైడ్ అయ్యి అన్ని కంపారిజన్ అయ్యి వస్తాయి. అంటే ఈ ఫంక్షన్ నువ్వు పంపిస్తున్నావు, నువ్వు దీనికి రాంగ్ రాసావనుకో రాంగే వస్తుంది. ఓకే, నాట్ ఈక్వల్ టు 0 అంటే 2 తో డివైడ్ కానివి. గాట్ ఇట్. అలాగా యు ఆర్ గివింగ్ అన్ అనదర్ ఫంక్షన్ లాజిక్ టు వన్ ఫంక్షన్. అంటే నువ్వు దీనికి ఇలా కూడా ఇవ్వచ్చు, ఈ ఫంక్షన్ నేమ్ కూడా ఇవ్వచ్చు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? నేను మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తా చూడండి, ఇలా కూడా నేను ఇవ్వచ్చు. గాట్ ఇట్. రిజల్ట్స్ 1. ఓకే, ఇది వచ్చి
ఫిల్టర్ ఇస్తున్నావు, కానీ ఆ ఫిల్టర్ లోకి ఇంకో ఫంక్షన్ పంపిస్తున్నావు, ఒక యారో ఫంక్షన్. నార్మల్ ఫంక్షన్ అయినా పంపించుకో, నో ప్రాబ్లం. యారో ఫంక్షన్ ఈజీగా ఉంటుంది కాబట్టి చెప్పా. నార్మల్ ఫంక్షన్ అయినా పంపించు, యాడ్ 2 నెంబర్స్ అయినా పంపించు, నో ప్రాబ్లం. ఓకే, నేను అదే చెప్పేది. సో థింగ్ ఏందంటే, నీకు ఏది కావాలంటే నువ్వు అది పంపించుకోవచ్చు. ఏ ఫంక్షన్ విచ్ విల్ యాక్సెప్ట్ అనదర్ ఫంక్షన్ యాస్ అన్ ఇన్పుట్ ఇస్ హైయర్ ఆర్డర్ ఫంక్షన్. దాంట్లో యారో ఫంక్షన్స్ మనం ఈజీగా రాయాలంటే ఇన్లైన్ లో రాయడానికి ఈజీగా ఉంటుందని ఫిల్టర్స్ కి, ఫైండ్ కి, అన్నిటికీ ఇట్స్ అన్ హైయర్ ఆర్డర్ ఫంక్షన్ కాబట్టి ఇక్కడ మనం బాగా యూజ్ చేస్తాం. బాగా అంటే బాగా. నేను నెక్స్ట్ లైన్ లోకి వెళ్ళను అసలు. ఇలా ఇచ్చేసి ఎక్స్ మాడ్యులో డివైడెడ్ బై 2 ఈక్వల్ టు 0 ఇలా ఇచ్చేస్తా. సింగిల్ లైన్ లో ఇచ్చేస్తా. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? సో ఇలా వీటికి హెల్ప్ అవ్వడానికి మనకి యారో ఫంక్షన్ బాగా ఉపయోగపడుతుంది. దట్ ఈస్ వాట్. ఫిల్టర్ మీరు కన్సోల్ ప్రింట్ చేయండి, రిజల్ట్ వస్తది. రిజల్ట్ 2 కూడా వస్తది. వచ్చిందా? 2 వచ్చాయా? 2 మాడ్యులో డివైడ్ బై 2 కదా, ఈక్వల్ టు 0 అంటే 2 2నే. ఇక్కడ ఇంకొకటి ఉంది. ఇలా మీరు పెట్టేసి ఇక్కడ ఐ ఇవ్వచ్చు. అది ఇండెక్స్ అంటాం. అంటే ఇండెక్స్ స్టార్ట్స్ విత్ 0 కదా. ఫస్ట్‌ది 0 కదా, నెక్స్ట్‌ది 1 టిల్ n-1. అంటే దీని లెంత్ 7 అయితే లాస్ట్ ఇండెక్స్ 6 కదా. అలా దాని ఇండెక్స్ ఫస్ట్ వచ్చి 0, ఫస్ట్ వచ్చి 23, దాని ఇండెక్స్ ఎంత? 0. అలా నువ్వు ఇండెక్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే కామా ఎక్స్ తీసుకోవచ్చు. ఇక్కడ నువ్వు ఫిల్టర్ మీద హోవర్ చేస్తే నెక్స్ట్‌ది ఇండెక్స్, ఫస్ట్‌ది వాల్యూ, థర్డ్‌ది అరే. గాట్ ఇట్. అరే అంటే నువ్వు తీసుకోవాలి, ఆటోమేటిక్‌గా అది ఇచ్చేస్తది. నువ్వు తీసుకోవాలంటే తీసుకోవచ్చు. దాన్ని స్టోర్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లమ్. దట్ ఈస్ వాట్. సో దట్ ఈస్ హైయర్ ఆర్డర్ ఫంక్షన్. హైయర్ ఆర్డర్ ఫంక్షన్ లోపల మనం యారో ఫంక్షన్ రాయొచ్చు, నార్మల్ ఫంక్షన్ కూడా రాయొచ్చు. దాంట్లో పెద్ద సమస్య ఏం లేదు మనకి. ఓకేనా? కావాలంటే మీరు నార్మల్ ఫంక్షన్ కూడా తీసుకోవచ్చు. ఫంక్షన్ డివైడ్ బై ఎక్స్ నంబరు రిటర్న్ ఎక్స్ మాడ్యులో డివైడ్ 2 ఈక్వల్ టు 0. ఓకే, ఇదైనా ఇస్తున్నా నేను ఏదైనా ఇస్తా. గాట్ ఇట్. మన ఇష్టం. నేను ఆల్రెడీ చెప్పాను కదా. ఇప్పుడు ఇది ఏంటి? రిటర్న్ టైప్ పెట్టండి. స్ట్రిక్ట్లీ డేటా టైప్ మనకి బూలియన్. ఓకే, ఇప్పుడు ఇది ఇచ్చినా వస్తది. దాంట్లో అసలు సమస్యే లేదు. మనం ఇచ్చామంటే రావాల్సిందే. దట్ ఈస్ వాట్. రిమెంబర్ దిస్ పాయింట్ ఆల్వేస్. గాట్ ఇట్. దట్ ఈస్ వాట్. మీరు ఏదైనా ఇవ్వచ్చు. బికాస్ ఫిల్టర్ ఈస్ హైయర్ ఆర్డర్ ఫంక్షన్. ఫైండ్ అంటే ఫస్ట్ ఎలిమెంట్ మాత్రమే ఫైండ్ చేస్తది. ఇప్పుడు నేను ఫిల్టర్ బదులు ఫైండ్ పెడతా, ఏమవుద్దో చూడండి. ఫస్ట్ అక్కడ ఎలిమెంటే వస్తది. ఫైండ్‌కి ఫిల్టర్‌కి అదే తేడా. ఇప్పుడు నేను ఫిల్టర్ బదులు ఫైండ్ పెట్టా. అన్నీ ఒకటే. ఇన్‌పుట్స్ ఒకటే అన్నిటికి. కానీ ఫస్ట్ ఎలిమెంట్ మాత్రమే వస్తది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫిల్టర్ అండ్ ఫైండ్. ఫిల్టర్ అన్నిటిని తీసుకొస్తది. ఏవేవి కంపారిజనో అవి. గాట్ ఇట్. అలా. సో దట్ ఈస్ నేను అదే ఇప్పుడు చెప్పాలనుకున్నది. ఓకే. యారో ఫంక్షన్ మనం ఎక్కువ అవైలబిలిటీగా వాడేది ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తామని మీకు చెప్తున్నా ఇప్పుడు. గాట్ ఇట్. నెక్స్ట్ రెస్ట్ అండ్ స్ప్రెడ్ ఆపరేటర్స్ డాట్ టిఎస్. జావా స్క్రిప్ట్ లో మనకి రెస్ట్ ఆపరేటర్స్ టైప్ స్క్రిప్ట్ లో అంటే 3 డాట్స్. స్ప్రెడ్ ఆపరేటర్స్ దట్ ఈస్ ఆల్సో 3 డాట్స్. దాన్ని వాడే విధానంలో అది డిఫరెంట్ అవుతుంది. సో నేనేమంటానంటే ఐ హావ్ లెట్ పర్సన్ ఆబ్జెక్ట్. పర్సన్ లో నేమ్ ఉంది, సాగర్ జిఎస్ఆర్ ఉన్నాడు. ఏజ్ ఉంది 28 ఉంది. మొబైల్ ఉంది 7680444422. ఇది ఉంది. ఈ 3 ఉన్నాయి. దట్ ఈస్ ఫైన్. నేనేం చేయాలనుకున్నానంటే ఐ వాంట్ టు క్రియేట్ పర్సన్ 2 క్రియేట్ చేశా. కానీ పర్సన్ 2లో పర్సన్ 1లో ఉండేవన్నీ కావాలి. దాంతో పాటు నేను ఎక్స్ట్రా ఏదో ఒకటి యాడ్ చేయాలనుకుంటాం. అప్పుడు ఎలా యాడ్ చేయాలి మనము? నేమ్ ఏం చేయాలి? పర్సన్ డాట్ నేమ్ ఇలా ఇవ్వచ్చు కదా. ఏజ్ పర్సన్ డాట్ ఏజ్. మొబైల్ పర్సన్ డాట్ మొబైల్. అంతే కదా. ఆబ్జెక్ట్స్ అలానే వాడుకోవాలి. ఆ విషయం మీకు బాగా తెలుసు. లాస్ట్‌లో నాకు అడ్రస్ కూడా కావాలి. అంటే పర్సన్ 2 అనేది పర్సన్ 1లో ఉన్న ఆబ్జెక్ట్స్ అన్ని వాడుకొని ఇంకా ఎక్స్ట్రా కొన్ని కావాలనుకుంటాను. సో ఇది నార్మల్ పద్ధతి. కానీ స్ప్రెడ్ ఆపరేటర్ యూజ్ చేస్తే చాలు. డాట్ 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 పర్సన్ అలా పెడితే చాలు. దీంట్లో ఉన్నవన్నీ దీనికొచ్చేస్తాయి. దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్
spread operator. So it will automatically copy all the properties of person into person 2. Got it? సో ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి ఉంది, అడ్రస్ ఇక్కడే ఉంది అనుకోండి, అడ్రస్ లోపల స్టేట్ ఏపీ. గాట్ ఇట్, దట్ ఈస్ ఫైన్. ఇక్కడ అడ్రస్ 2 ఇస్తాను, ఓకే, దట్ ఈస్ ఫైన్. యాక్చువల్లీ స్ప్రెడ్ ఆపరేటర్ షాలో కాపీ చేస్తుంది. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఉంది, అది నేను ఇప్పుడు చెప్తా చూడండి. చూడండి, పర్సన్ 2 డాట్ నేమ్ వచ్చి నేను సాయి అని ఇచ్చా, ఓకే. తర్వాత పర్సన్ 2 డాట్ అడ్రస్ డాట్ స్టేట్ ఈక్వల్ టు టీజీ ఇచ్చా. దీని రిజల్ట్ చూడండి, షాకింగ్ ఉంటుంది. సో ఎందుకో చెప్తా. ఒకటి షాలో కాపీ, పర్సన్ 2 రెండు ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఏమొస్తుందో రిజల్ట్ చూసి దాన్ని బట్టి యూ కెన్ అండర్స్టాండ్. నేను చెప్తా అది ఎందుకు వచ్చింది. ఒకటి ఉంది ఇక్కడ, మనము సాఫ్ట్ షాలో కాపీ అనుకున్నాం కదా, ఒక దగ్గర డీప్ కాపీ అవుతుంది, ఒక దగ్గర షాలో కాపీ అవుతుంది. చూడండి, నేను చెప్పానా? సో నేనేమన్నాను, షాలో కాపీ అయితే నువ్వు పర్సన్ 2లో సాయి అని చేంజ్ చేస్తే పర్సన్ 1లో ఎందుకు మారలేదు? ఆర్ యు గెటింగ్ మై పాయింట్? షాలో కాపీ అయితే మనం ఏమనుకున్నాము, పర్సన్ 2లో నేమ్ చేంజ్ చేసాం. కానీ అదే మనం పర్సన్ 1లో ఉన్న ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ స్ప్రెడ్ ద్వారా కాపీ చేసాం కదా. చేసినప్పుడు పర్సన్ 2కి నేమ్ చేంజ్ చేస్తే షాలో కాపీ అయితే ఇక్కడ కూడా చేంజ్ అవ్వాలి కదా. అవలా, ఎందుకని చెప్తా. కానీ అదే దాంట్లో అడ్రస్లో ఉన్న స్టేట్ చేంజ్ అయింది కదా. చూడండి, రెండిటికి చేంజ్ అయింది. ఎందుకు చేంజ్ అయింది? ఈ రెండిటికి ఆన్సర్లు మనకు కావాలి. థింగ్ ఏంటంటే, స్ప్రెడ్ ఆపరేటర్ విల్ డూ షాలో కాపీ, బట్ ఇట్ విల్ డూ డీప్ కాపీ ఫర్ ద ఫస్ట్ లెవెల్ ఆబ్జెక్ట్స్ ప్రాపర్టీస్. నెస్టెడ్ లెవెల్ ఏవైతే ఉన్నాయో అవి డీప్ కాపీ అవ్వవు. బట్ ఫస్ట్ లెవెల్ సింగిల్ లెవెల్ మొత్తం డీప్ కాపీ అవుతుంది, బట్ మల్టీ లెవెల్ మాత్రం డీప్ కాపీ అవ్వదు. దట్ విల్ బి షాలో ఓన్లీ. కాబట్టి సెకండ్ పర్సన్, రెండో పర్సన్లో ఉన్న అడ్రస్ స్టేటు ఆబ్జెక్టు ఫస్ట్ పర్సన్లో ఉన్న ఆబ్జెక్ట్ సేమ్, అంటే సేమ్ మెమరీని షేర్ చేసుకుంటున్నాయి. కానీ ఇదే పర్సన్లో ఉన్న నేమ్, ఏజ్, మొబైల్ దీనికి అసైన్ చేసిన తర్వాత ఇక్కడ ఈ పర్సన్లో ఉన్న ఈ 4 ఫస్ట్ లెవెల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డీప్ కాపీ అయిపోతాయి. కాబట్టి నువ్వు రెండో దాంట్లో నీకు సాయి అని చేంజ్ చేసినప్పుడు ఫస్ట్ది చేంజ్ అవ్వదు. గాట్ ఇట్. కానీ నెస్టెడ్ చేంజ్ అవుతుంది. ఎందుకంటే నెస్టెడ్ ఈజ్ షాలో కాపీ. సో దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. గాట్ ఇట్. అది అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. ఇది చాలాసార్లు నన్ను అడిగారు కూడా, నేనే అడిగా ఇంకొకరిని, ఓకే, యాజ్ అన్ ఇంటర్వ్యూవర్. నేను కూడా ఇప్పుడు ఇంటర్వ్యూవర్నే కదా, అలాగా. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్. గాట్ ఇట్. దిస్ ఈస్ ద స్ప్రెడ్ ఆపరేటర్. ఓకే. సో నాకు స్ప్రెడ్ ఓకే, నాకు ఈ ఆబ్జెక్ట్ మొత్తాన్ని ఇక్కడ తీసుకోవాలి కాబట్టి ఓకే. కానీ నాకు అలా కాదు. నాకేం కావాలంటే దాంట్లో ఉన్న 2 వేరియబుల్స్ మాత్రమే కావాలి. దాంట్లో ఉన్న నేము, ఏజ్. పర్సన్ నేము, ఏజ్, ఇవి రీడిక్లేర్ చేయలేము. నేమ్ 1, ఏజ్ 1 అని ఇస్తా. ఓకే, ఓకే. నేమ్ ఏదైతే ఉందో అదే ఇవ్వాలి మనం, కానీ ఇక్కడ రీడిక్లేర్ చేయలేం. సరే, మనం ఏం చేద్దామంటే కొత్తగా న్యూ ఫైల్లో రాద్దాం, ఓకేనా? సో దట్ యూ డోంట్ నీడ్ టు కన్ఫ్యూజ్. డీస్ట్రక్చరింగ్ .ts అనుకోండి. డీస్ట్రక్చరింగ్ పర్సన్ 1, ఓకే, పర్సన్ 1, పర్సన్ 1. ఓకే, సరే, నేను ఇలా కాదు. లెట్ స్టూడెంట్ ఈక్వల్ టు ఐడి 1. ఐడి బానే ఉంది. తర్వాత రోల్ వచ్చి 213. తర్వాత సబ్జెక్టు కంప్యూటర్ సైన్స్ ఆల్వేస్. ఓకే, ఐ వాంట్ టు గెట్ ఐడి కామా రోల్ ఈక్వల్ టు స్టూడెంట్. ఓకే, ఫైన్ కదా. సో దీన్ని ఏమంటారు? సో నాకు ఇప్పుడు ఏంటంటే దీంట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఉంటే నాకు డైరెక్ట్ గా లెట్ ఓబీజే ఈక్వల్ టు నేను ఇలా ఇచ్చేసుకుంటా స్ప్రెడ్ ఆపరేటర్.
స్టూడెంట్ అని. కానీ నాకు వద్దు, మొత్తం వద్దు, దాంట్లో ఉండే ఒకటో రెండో ప్రాపర్టీస్ నాకు కావాలి అంటే ఈ స్టూడెంట్ లోపల ఏదైతే ఉందో ఐడి రోల్ అదే నేమ్ నేను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో బ్రేసెస్ లో పెడితే 2 వేరియబుల్స్ లాగా కాన్స్ట్ ఐడి కాన్స్ట్ రోల్ నెంబర్ అని 2 డిక్లేర్ అవుతాయి. గాట్ ఇట్. ఇప్పుడు నువ్వు వేరైనా పెట్టుకో, నో ప్రాబ్లం. అది నువ్వు ఇచ్చే వేరియబుల్ టైప్ అది. ఓకే, వేర్ ఐడి ఆఫ్ నెంబర్, ఎందుకంటే ఇక్కడ నెంబర్ ఉంది. ఇట్ ఈస్ ఆటో డిటెక్టింగ్. గాట్ ఇట్. అండ్ roll number is number. It is auto detect. This is destructuring. You are accepting the properties from the right hand side object which is having the same key. ఆ సేమ్ కీ ఉన్నది ఈ కీకి అటాచ్ అవుతుంది. గాట్ ఇట్. మీరు కావాలంటే చూడండి console.log ఐడి, దట్ ఈస్ డీస్ట్రక్చరింగ్. console.log రోల్, దీన్ని డీస్ట్రక్చరింగ్ అంటాం. ఏంటి టిఎస్ నోడ్ కదా, టిఎస్ నోడ్ అరే నోడ్ destructuring.ts. గాట్ ఇట్. వస్తుందంటే వస్తుంది, రాదంటే రాదు, గుర్తుపెట్టుకోండి. గాట్ ఇట్. దట్ ఈస్ డీస్ట్రక్చరింగ్. దీన్ని డీస్ట్రక్చరింగ్ అంటాం. ఇది ఒక కాన్సెప్ట్. ఓకే, ఇలాగ మీరు ఏ వేరియబుల్ ఏ ఆబ్జెక్ట్ నుంచి అయినా ఏ ప్రాపర్టీస్ తీసుకోవాలన్నా ఇక్కడున్న కీ యాజ్ ఇట్ ఈస్ గా మీరు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇస్తే దాంట్లో ఆ కీ ఉంటే ఆ వాల్యూని మీరు తీసుకొచ్చుకుంటారు. ఓకే, అదొక వేరియబుల్ గా డిక్లేర్ అవుతుంది, వేర్ ఐడి వేర్ రోల్ నెంబర్ అని. సింగిల్ లైన్ లో మల్టిపుల్ వేరియబుల్స్ ని డీస్ట్రక్చర్ చేయొచ్చు. గాట్ ఇట్. డీస్ట్రక్చర్ అంటే ఉన్న ఆబ్జెక్ట్ స్ట్రక్చర్ లో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం ఆ వేరియబుల్స్ అండ్ వాల్యూస్ ని. గాట్ ఇట్. నెక్స్ట్ రెస్ట్ ఆపరేటర్స్ డాట్ ఎస్. రెస్ట్ అంటే ఫంక్షన్, రిమెంబర్ దిస్, యాడ్ డాట్ 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 ఆర్గ్యుమెంట్స్ నంబర్ ఆఫ్ నంబర్. సరే, దీని ప్రస్తుతానికి రిటర్న్ 1 ఇచ్చేద్దాం, అంటే అది ఎర్రర్ రాకుండా ఇక్కడ లాజిక్ రాసుకోవాలి. సరే ఏంది సార్ అసలు ఈ మందలేంది, దీని పరిస్థితి ఏంది? నేను యాడ్ చేస్తున్నా. నేను ఎన్ని యాడ్ చేయాలి చెప్తా చూడండి. console.log యాడ్ ఆఫ్ 1, 2, 3, 4, 5 ఎన్నైనా ఇస్తాను. console.log యాడ్ ఆఫ్ 1, 2, 3, 4, 5 ఎన్నైనా ఇస్తున్నా. నెక్స్ట్ లైన్ లో యాడ్ ఆఫ్ 1, 2. సరే ఏంటి ఎన్ని ఇచ్చినా తీసుకుంటుంది. దట్ ఈస్ ద రెస్ట్. రెస్ట్ ఆపరేటర్ మీన్స్ వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్. వేరియబుల్ ఏంటంటే ఫస్ట్ 2 ఇస్తున్నాం, నెక్స్ట్ 3 ఇస్తున్నాం, 5 ఇస్తున్నాం. ఏది ఇచ్చినా అదొక అరే లాగా ఇన్పుట్ తీసుకుంటది. అంటే ఆర్గ్స్ ఈస్ ఇన్పుట్ అరే. నువ్వు 1 ఇచ్చినా అది ఎలా వస్తుంది, 1 ఇస్తే దాని ఇన్పుట్ ఎలా వస్తుంది, ఇలా వస్తుంది. ఓకే, నువ్వు ఇన్ని వాల్యూస్ ఇస్తే దాని ఇన్పుట్ ఇలా వస్తుంది. నువ్వు ఎన్ని ఇస్తే అన్ని వస్తాయి. అదొక అరే. దాన్ని నువ్వేం చేస్తావు, అరే డాట్ ఫర్ ఈచ్ పెట్టేసి దానికి ఒక యారో ఫంక్షన్ క్రియేట్ చేసేసి స్పాట్ లో లెట్ రిజల్ట్ ఈక్వల్ టు 0 అని ఇనిషియలైజ్ చేసి సమ్ ఆఫ్ నెంబర్సే కదా, రిజల్ట్ ప్లస్ ఈక్వల్ టు ఎక్స్, ఎవ్రీ టైం ఎక్స్ ని ప్రింట్ చేసి లాస్ట్ లో రిజల్ట్ పంపిస్తాం. అంతేనా? ఫర్ ఈచ్ ఆల్సో ఈజ్ యూజింగ్ హైర్ ఆర్డర్ ఫంక్షన్. కాబట్టి అర్థమైందా? కాబట్టి మనము వీఆర్ యూజింగ్ ఇట్. గాట్ ఇట్. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. క్లియర్ చేద్దాం. చెక్ చేయండి వచ్చిందా? అదేం చెప్తున్నా. ఫస్ట్ దానికి 43, 46 ఎంత 46, నెక్స్ట్ దానికి 123, నెక్స్ట్ దానికి 1. నువ్వు ఇచ్చింది 1 కదా, 1, 2 ఇవ్వండి, 3 వస్తుంది. ఏముంది, మామూలే కదా అదంతా. ఎవ్రీథింగ్ ఈస్ కామన్. గాట్ ఇట్. సో దట్ ఈస్ ద రెస్ట్ ఆర్గ్యుమెంట్స్. యు ఆర్ సెండింగ్ రెస్ట్ ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ నువ్వు ఫంక్షన్ సెండ్ చేసే సెండింగ్ దగ్గర ఇక్కడ ఫంక్షన్ కాల్ చేస్తున్నావు. సెండింగ్ మీన్స్ ఆర్గ్యుమెంట్. గాట్ ఇట్. అలా యు ఆర్ సెండింగ్ అన్ ఆర్గ్యుమెంట్, రెస్ట్ ఆర్గ్యుమెంట్. గాట్ ఇట్. ఇక్కడ ఏదో ఎర్రర్ ఉంది, దీన్ని సాల్వ్ చేద్దాం. యాడ్ 3 ఇద్దాం, ఎందుకంటే యాడ్ అనేది మనం ఇప్పుడు కొత్తగా ఇక్కడ డిక్లేర్ చేసాం కాబట్టి అందువల్ల అక్కడ ఎర్రర్ వచ్చింది. ఒకటే పేరుతో మల్టిపుల్ ఫంక్షన్స్ ఉండకూడదు టైప్ స్క్రిప్ట్ లో. అర్థమైంది కదా, అది నేను చెప్పేది.
Got it. This is the rest arguments. So variable length arguments, this is the rest operator. Rest operator is used to define a function where dynamically, at interval question, where dynamically you can pass the arguments. Like if you're sending two variables, two values now, next time you are sending 3. That next time you are sending 5. You can send variable number of length of arguments using for each or loop array value. You can able to calculate each value using for loop or for each loop. For each loop because it's an array. అది అరేనే కదా, అరే లాగా యాక్సెప్ట్ చేస్తుంది. దట్ ఈస్ ద రెస్ట్ ఆపరేటర్, స్ప్రెడ్ ఆపరేటర్. డిఫరెన్స్ బిట్వీన్ రెస్ట్ ఆపరేటర్ అండ్ స్ప్రెడ్ ఆపరేటర్ మీకు నచ్చింది, మీరు ఇంగ్లీష్ లో మీ ఓన్ స్టైల్లో చెప్పండి. లాస్ట్ లో ఇంటర్వ్యూ ప్రిపరేషన్ లో నా ఓన్ స్టైల్లో కూడా చెప్తా, నో ఇష్యూస్. ప్రెసెంట్ ప్రిపేర్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ మెటీరియల్ ఓపెన్ చేస్తాం. స్ట్రింగ్ లిటరల్స్, ఎన్హాన్స్డ్ ఆబ్జెక్ట్ లిటరల్స్. string and enhanced literals .ts. So let person, ఆల్రెడీ పర్సన్లు చాలా మంది ఉన్నారు. సో నేనేం చేస్తున్నానంటే, ఆల్రెడీ స్టూడెంట్ ఒక దగ్గర ఉన్నారు కదా, ఎక్కడ ఉన్నారు స్టూడెంట్స్? మనకి ఇక్కడ ఉన్నారు. ఏం చేద్దాము, టైప్ స్క్రిప్ట్ ఇది, ఇట్ విల్ డిటెక్ట్ వేర్ ఎవర్ ఇట్ ఈస్. స్టూడెంట్ 3 ఇస్తున్నా. ఓకే, అంటే డిటెక్ట్ చేస్తుంది, సేమ్ వేరియబుల్ కదా, డూప్లికేట్ స్వామి అంటది. గాట్ ఇట్. నేనేం చేస్తాను, ఫంక్షన్ గ్రీట్, దానికి ఒక ఆబ్జెక్ట్ పంపించాలా, అంతేనా? ఓబీజే ఆబ్జెక్ట్, ఈ స్టూడెంట్ టైప్ అది కదా. నేనేం పంపించాను, స్టూడెంట్ టైప్ అని నేను డిక్లేర్ చేశాను, ఇప్పటి వరకు చేయలా. అప్పుడు నేనేం చేయొచ్చు, డైనమిక్ గా నేను డిక్లేర్ చేయకపోతే, ఒకవేళ డిక్లేర్ చేశాను అనుకోండి, ఎలా డిక్లేర్ చేస్తా, ఇంటర్ఫేస్ స్టూడెంట్ అని డిక్లేర్ చేసి, దీంట్లో ఐడి, నంబరు, రోలు, నంబరు, సబ్జెక్టు, స్ట్రింగ్ ఇలా డిక్లేర్ చేస్తా కదా. ఇలా డిక్లేర్ చేసి దీనికి కోలన్ పెట్టి ఇలా స్టూడెంట్ అని ఇస్తా, బాగానే ఉంది. అప్పుడు నేను ఇక్కడ స్టూడెంట్ ఇవ్వచ్చు, ఇలా డిక్లేర్ చేయొచ్చు. సరే, నేను ఇది డిక్లేర్ చేయలేదు, ఒక దగ్గరే యూజ్ చేస్తున్నాను, నాకు ఎందుకు దాని ఎక్స్ట్రా మెమరీ అనుకుంటే, నేను అప్పుడేం చేస్తాను, డైరెక్ట్ గా ఇక్కడ ఇచ్చేస్తాను. నేను డైరెక్ట్ గా ఇక్కడ కూడా ఇవ్వచ్చు, ఇలా కూడా ఇవ్వచ్చు. నేను అదే చెప్తున్నా, ఈ స్టూడెంట్ టైప్ ఇది, దాని వాల్యూ ఇది, ఇలా అయినా ఇవ్వచ్చు, అలా అయినా ఇవ్వచ్చు. గాట్ ఇట్. సో ఇప్పుడు ఇలా ఇచ్చినప్పుడు స్టూడెంట్ అనే దానికి అది మ్యాచ్ అయింది కాబట్టి నేను దీన్ని ఇలా కూడా పెట్టుకోవచ్చు. గాట్ ఇట్. నేను ఇక్కడ జస్ట్ ప్రింట్ చేస్తున్నా సో దట్ ఐ కెన్ యూజ్ వాయిడ్. గాట్ ఇట్. అంటే ఈ 3 ప్రాపర్టీస్ స్టూడెంట్ లో ఉన్న ప్రాపర్టీస్ మ్యాచ్ అయ్యాయి కాబట్టి నేను ఇక్కడ ఇచ్చే ఆబ్జెక్ట్ స్టూడెంట్ పెట్టుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ యూజింగ్ దట్ గ్రీట్లకి ఐఎమ్ సెండింగ్ స్టూడెంట్ 3 కదా. ఇప్పుడు ఒకవేళ ఈ స్టూడెంట్ ఐడి మిస్ అయింది అనుకోండి, ఇక్కడ తేడాలు వచ్చేస్తాయి. ఎందుకంటే స్టూడెంట్ లో ఐడి లేదు, నువ్వు పంపించే ఆబ్జెక్ట్ లో ఐడి ఉంది, అప్పుడు ఇష్యూ వస్తుంది. గాట్ ఇట్. అది స్ట్రిక్ట్లీ టైప్డ్ అనమాట. సో ఇప్పుడు ఇలా పెట్టావు కాబట్టి ఇక్కడ నువ్వు స్టూడెంట్ ఇచ్చినా నువ్వు ఈ ఆబ్జెక్ట్ ని కాల్ చేస్తుంటే మాత్రం నో ప్రాబ్లం. ఓకే, ఐ వాంట్ console.log, లేదంటే నేను ఎలా అయినా తీసుకోవచ్చు, రిజల్ట్ ఈక్వల్ టు బ్యాక్టిక్ క్యారెక్టర్ హలో గుడ్ మార్నింగ్, నెక్స్ట్ లైన్ లోకి వెళ్ళి హ్యాపీ టు సీ యూ మై డియర్, దాని లోపల డైనమిక్ గా పాస్ చేయాలి. ఇది స్ట్రింగ్ లిటరల్ అంటాం. ఓకే, obj.id అండ్ రోల్ నంబర్ డాలర్ ఇచ్చి దాని లోపల వేరియబుల్ ఇవ్వచ్చు, రోల్ నంబర్. ఇలా మల్టీ లైన్ స్ట్రింగ్ ఇవ్వచ్చు. గాట్ ఇట్. మల్టీ లైన్ స్ట్రింగ్ ఇవ్వచ్చు. దీన్ని స్ట్రింగ్ లిటరల్ అంటాం. దాన్ని నువ్వు ప్రింట్ చేయొచ్చు నెక్స్ట్ లైన్ లో, లేదంటే డైరెక్ట్ గా దాన్ని console.log లో రాసినా ఓకే, నో ఇష్యూస్. దట్ ఈస్ స్ట్రింగ్ లిటరల్. ఎగ్జిక్యూట్ చేద్దామా? ఎన్హాన్స్డ్ ఆబ్జెక్ట్ లిటరల్ కూడా వస్తుంది, నో ఇష్యూస్. హ్యాపీ టు సీ యూ రోల్ నెంబర్ వచ్చిందా? హలో గుడ్ మార్నింగ్ అంటే నువ్వు ఎలా ప్రింట్ చేసావు అలాగే ప్రింట్ అయింది. స్ట్రింగ్ లిటరల్ లేక మీరు ఎలా చేసినా వస్తుంది. దాని కెపాసిటీ అది మైట్స్ మల్టీ లైన్ స్ట్రింగ్. నువ్వు ఎలా చేస్తే స్పేసెస్ ఇస్తే స్పేసెస్, కానీ జావా స్క్రిప్ట్ స్ట్రింగ్ అలా ఉండదు అన్నమాట. చూడండి, నువ్వు ఎలా ఇస్తే అలా వస్తుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మల్టీ లైన్ స్ట్రింగ్. ఎన్హాన్స్ స్ట్రింగ్ లిటరల్. ఎన్హాన్స్డ్ ఆబ్జెక్ట్ లిటరల్ అంటే ఏంది? నేను ఇప్పుడు ఒకటి రిటర్న్ చేస్తున్నా, ఇక్కడ నేను రిటర్న్ ఆబ్జెక్ట్ ఇస్తున్నా, నాకు తెలియదు ఏమి ఇవ్వాలో.
రిటర్న్ నేను ఇలా ఆబ్జెక్ట్ ఇచ్చి దీని లోపల ఫస్ట్ రిజల్ట్ ఇస్తా. దాని తర్వాత ఈస్ కంప్లీటెడ్ ట్రూ అని పెడతా. ఓకే. రిజల్ట్ అనేది ఆబ్జెక్ట్ కాదు. మీరు డీస్ట్రక్చర్ మీరు స్ప్రెడ్ చేయలేరు. దాని రిజల్ట్ ఈక్వల్ టు రిజల్ట్ ఇచ్చుకో. నో ప్రాబ్లమ్. గాట్ ఇట్. రిజల్ట్ ఈక్వల్ టు రిజల్ట్ ఇచ్చుకో. అంటే రిజల్ట్ అంటే నువ్విచ్చే ఆబ్జెక్ట్‌లో ఒక వేరియబుల్, ఈ రిజల్ట్ వచ్చి ఇక్కడున్న లోకల్ వేరియబుల్. నో నీడ్ టు కన్‌ఫ్యూజ్. ఇదొచ్చి దీనికి సంబంధించిందే. ఇది మాత్రం ఈ వేరియబుల్ యొక్క డేటా. తర్వాత డన్ ట్రూ. అంటే జస్ట్ ఊరికే 3. దిస్ ఈస్ ఎన్హాన్స్డ్ ఆబ్జెక్ట్ లిటరల్. రిటర్న్ అయిపోయిన తర్వాత ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు కాబట్టి ఇది లైట్ కలర్‌లోకి వచ్చేస్తది. లైట్ కలర్‌లోకి వచ్చిందంటే అది ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు, దాన్ని వాడట్లేదు అని అర్థం. దిస్ ఈస్ ఎన్హాన్స్డ్ ఆబ్జెక్ట్ లిటరల్. ఇప్పుడు నేను ఇది పంపించాను కదా! నాకు రిజల్ట్ వస్తది. డేటా వస్తది. దాన్ని నేను ప్రింట్ చేసుకోవాలి. గాట్ ఇట్. స్ట్రింగ్ లిటరల్‌కి, ఎన్హాన్స్డ్ ఆబ్జెక్ట్ లిటరల్‌కి మీకు డిఫరెన్స్ అది. ఎన్హాన్స్డ్ ఆబ్జెక్ట్ లిటరల్ మీన్స్ we are sending enhanced object from the given function with whatever the properties we have as an object. రిటర్న్ మనం ఇప్పుడు దాకా సింగిల్ వాల్యూ ఏదో పంపించుంటాం. కానీ ఒక ఆబ్జెక్ట్ లాగా కూడా పంపించొచ్చు. దట్ ఈస్ ఎన్హాన్స్డ్ ఆబ్జెక్ట్ లిటరల్. గాట్ ఇట్. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? దట్ ఈస్ వాట్. ఇప్పుడు చూడండి మీకు చాలా క్లియర్‌గా కనిపిస్తది స్లాష్ అన్నది నెక్స్ట్ లైన్. అంటే అది ఇప్పుడు మల్టీ లైన్ స్ట్రింగ్ కాస్త నార్మల్ స్ట్రింగ్ అయినప్పుడు నీకు ఆ డిఫరెన్స్ కనిపిస్తది. గాట్ ఇట్. అది. నార్మల్ స్ట్రింగ్ అయినప్పుడు ఆ డిఫరెన్సెస్ మీకు కనిపిస్తది. దిస్ ఇస్ ఎన్హాన్స్డ్ ఆబ్జెక్ట్ లిటరల్. గాట్ ఇట్. అవి ఇక్కడ ఉన్నాయి. మల్టీ లైన్ స్ట్రింగ్స్ ఉన్నాయి. ఇంకా డిఫాల్ట్ పారామీటర్స్ కొత్తాం. స్ట్రింగ్ లిటరల్ ఆర్ టెంప్లేట్ లిటరల్ ఏదైనా ఒకటే అనుకోవచ్చు మనం. సో ఇప్పుడు నువ్వు ఒక ఫంక్షన్ తీసుకోండి. డిఫాల్ట్ వాల్యూస్ డాట్ టీఎస్. సెట్ జనరేట్ ఐడి కార్డ్. సో ఐడి కార్డ్ జనరేట్ చేస్తున్నావు. ఐడి నంబర్ పంపిస్తున్నావు. ఐడి నంబర్ ఏంది? నువ్వు నంబర్ పంపించాలి. ఫైనల్‌గా నువ్వు దాన్ని ఏదో యాడ్ చేసి ఏదో పంపిస్తావు. రిటర్న్ టీఎస్ ప్లస్ ఐడి నంబర్ ప్లస్ సేనక్. ఇలా ఒక ఐడి నంబర్ జనరేట్ చేసాం. ఓకే. ఇప్పుడు ఐడి నంబరు ప్రతిసారి నువ్వు పంపించకపోయినా ఇవ్వాలి. అంటే అప్పుడు నువ్వేం చేయొచ్చు? ఐడి నంబర్ ఈక్వల్ టు 0 ఇవ్వచ్చు. దట్ ఈస్ ద డిఫాల్ట్ వాల్యూ. అంటే నువ్వు ఐడి నంబర్ ఇస్తే తీసుకో. ఇవ్వకపోతే 0 పెట్టు డిఫాల్ట్ వాల్యూ. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? దట్ ఈస్ ద డిఫాల్ట్ వాల్యూ. చూడండి నేనిప్పుడు ఇవ్వట్లే. అయినా జనరేట్ అవుతది. అంటే నువ్వు అది ఇవ్వకపోయినా జనరేట్ అవ్వాలి అంటే దట్ ఈస్ ద డిఫాల్ట్. ఇప్పుడు నేను 20 ఇచ్చా. జనరేట్ అవుతది. నేను నెక్స్ట్ కూడా మళ్ళీ ఏమి ఇవ్వను. అయినా జనరేట్ అవుతది డిఫాల్ట్ వాల్యూతో. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? 0. క్లియర్? ఓకే. సో టీఎస్ నోడ్ డిఫాల్ట్ వాల్యూస్. చూడండి ఇక్కడ 0, ఇక్కడ 0. ఇక్కడ మాత్రం జనరేట్ అయింది. సో డిఫాల్ట్ వాల్యూ ఇస్ ద వాల్యూ. ఇఫ్ యూ ఆర్ సెండింగ్ ఎనీ వాల్యూ, sometimes you don't want to send a value. It's an optional, but you want to give the default value so that the system will not break. Logic will not break. అలాంటప్పుడు నువ్వు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. గాట్ ఇట్. ఇక్కడ నేను 0 ఇచ్చా. 0 బదులు నేను -1 ఇస్తా. నాకు నచ్చింది ఇచ్చుకుంటా. చేసుకుందాం ఏముంది. సో ఇప్పుడు -1 అప్పుడు నేనేం చేయాలి మళ్ళా? మైనస్‌లు తీసుకోకూడదు అన్నప్పుడు ఇఫ్ ఐడి నంబర్ గ్రేటర్ థాన్ 0 అయితేనే నేను ఇది చేయాలి. లేదంటే రిటర్న్ ఇన్వాలిడ్ ఇన్పుట్. అంతే కదా! మైనస్‌లు ఎందుకు ఇస్తాము? 0 ఉంటేనే కదా మనం ఎగ్జిక్యూట్ చేయాలి. లేదంటే ఎందుకు ఎగ్జిక్యూట్ చేయాలి? అవసరం లేదు కదా! అది. ఇది ఇన్వాలిడ్ ఇన్పుట్. గ్రేటర్ థాన్ 0 ఉంటేనే. అర్థమైందా? గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే మైనస్‌లు ఉండకూడదని. అంటే 0 కూడా ఇంక్లూడెడ్ అని. అది కరెక్ట్. గాట్ ఇట్. అంటే 0 ఇంక్లూడ్ చేయాలి అనుకుంటే. గాట్ ఇట్. -1 ఇన్వాలిడ్. కానీ డిఫాల్ట్ వాల్యూ 0 అయితే వాలిడ్ అయింది కదా! అలా we can use the default values if we are not using something. Got it. Next, promises to modules. Async and await. Let's discuss. హలో. నేను ఫోన్ ఎత్తలేదంటే మళ్ళీ ఎత్తుతానని. అన్నిసార్లు చేయకుండా ఇప్పుడు. నేను కాల్‌లో
Yeah, sorry for that. సరే, నెక్స్ట్ ఫైన్. నెక్స్ట్ ఏంది? ప్రామిసెస్. ఎస్. సో ఫర్ ఎగ్జాంపుల్, let fetch data new promise of resolved, comma rejected. So okay, fine. So resolve of what we will do now. 3 అని ఇస్తున్నాం. ఓకే, ఫైన్. సో fetch data dot then console.log x. So ఇది result. So basically a promise is a function which will have resolve and reject functionality. We might resolve it based on the condition, we might reject it based on the condition. If we resolve it, it will be getting the reference from the then block. If it is rejecting it, then we'll get from the catch block. Reject అయితే error block లో వస్తుంది. console.log print that x. x అనేది ఒక వేరియబుల్, అది ERR అయినా పెట్టుకోండి, మీకు నచ్చిన వేరియబుల్. గాట్ ఇట్. అది లోకల్ వేరియబుల్. దానికి అసలు డాట్ క్యాచ్ పెట్టినప్పుడు ఇది ఎందుకు వచ్చింది, డాట్ దెన్ పెట్టినప్పుడు ఇది ఎందుకు వచ్చింది అనేది చెప్తా. అవి కాల్ బ్యాక్ ఫంక్షన్స్ అంటాం మనం. ఎవ్రీ ఏపీఐ కాల్, ఎవ్రీ సర్వర్ కాల్ ఇస్ ఏ ప్రామిస్ ఇన్ ద జావాస్క్రిప్ట్. అందువల్ల మనం ప్రామిసెస్ నేర్చుకుంటాం. గాట్ ఇట్. ఇప్పుడు రిజాల్వ్ అయింది కాబట్టి మనకి ఈ వాల్యూ వచ్చింది. రిజాల్వ్ అవ్వకపోతే ఆ వాల్యూ వచ్చేది కాదు కదా. సో నౌ నేను ఒక వెబ్సైట్కి వెళ్తా, ఫేక్ ఏపీఐ కాల్ గెట్ అంటే జస్ట్ పెట్టుకోండి, యూ కెన్ అండర్స్టాండ్ నౌ. ఇది తీసుకుందాం, ఓకేనా. దీన్ని ఇలా పక్కన పెడదాం. సో మీకు వెంటనే అర్థం కాకపోవచ్చు కాబట్టి నేను చెప్తున్నా. సో ఇది నేను తీసి పెట్టా, ఎందుకు తీసి పెట్టాను అనేది మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే ఒక ప్రామిస్ అనేది ఈజ్ ఇట్ అసింక్రనస్ ఆర్ సింక్రనస్? ఇట్ ఈస్ అసింక్రనస్. కాబట్టి ప్రామిస్ విల్ టేక్ టైం. ప్రామిస్ ఒక 0 సెకండ్స్ అయినా లేట్ అవుతుంది, 0.5 0.1 సెకండ్ అయినా లేట్ అవుతుంది. గాట్ ఇట్. లేట్ అవుతుంది కాబట్టి అది కాల్ స్టాక్ లోకి రావాలంటే మైక్రో టాస్క్ క్యూ నుంచి వస్తుంది. సో ప్రామిస్ ఎవ్రీ ఏపీఐ కాల్, ప్రతిసారి మనం ఏదైనా వెబ్సైట్ లో ఎంటర్ చేసి బటన్ సబ్మిట్ చేసిన ప్రతిదీ ప్రామిస్ కాలే. అది వెళ్ళి లోడ్ అయ్యి మళ్ళీ వస్తుంది. గాట్ ఇట్. అది అసింక్రనస్. దానికోసం వెయిట్ చేయాలి అంటే అసింక్ అండ్ అవైట్ వాడతాం. గాట్ ఇట్. అసింక్ అండ్ అవైట్ వాడతాం. కానీ ప్రామిస్ డాట్ దెన్ ఇస్ ఏ కాల్ బ్యాక్ ఫంక్షన్. కాల్ బ్యాక్ ఫంక్షన్ వెదర్ ఇట్ ఈస్ ఫుల్ఫిల్డ్ అంటే రిజాల్వ్ అంటే ఫుల్ఫిల్ అయినట్టు, దెన్ యు ఆర్ గెట్టింగ్ ద రిజల్ట్ బ్యాక్ యాజ్ ఎ వేరియబుల్ పారామీటర్. అది ఒక ఫంక్షన్ లాగా కాల్ బ్యాక్ ఫంక్షన్. దెన్ అనే ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ లో మీరు పంపించిన రిజల్యూషన్ స్టేటస్ లో పంపించిన వాల్యూ వస్తుంది. ఓకే, ఒకవేళ మీరు రిజెక్ట్ గా కొట్టారంటే క్యాచ్ అనే ఒక కాల్ బ్యాక్ ఆన్ రిజెక్టెడ్ అనే ఒక ఫంక్షన్. అది క్యాచ్ అనే దాంట్లో ఆన్ రిజెక్టెడ్ అనే ఫంక్షన్ లో దాని రీజన్ ఏదైతే ఉందో ఆ మెసేజ్, రీజన్ మీరు ఏదైతే పెడతారో ఆ ఎర్రర్ మెసేజ్ వస్తుంది. దట్ ఈస్ వై వీఆర్ యూజింగ్ క్యాచ్ బ్లాక్. సో రిజాల్వ్ అండ్ రిజెక్ట్ ఫంక్షనాలిటీ. ఓకే, ఇది చాలా టైం తీసుకోవచ్చు, తక్కువ తీసుకోవచ్చు, ఎక్కువ కూడా తీసుకోవచ్చు. కానీ ఒక ఫంక్షన్ లో నేనేం చేస్తున్నా అంటే ఐ క్రియేటెడ్ ఏ ఫంక్షన్. గాట్ ఇట్. ఫెచ్ డేటా. ఫెచ్ డేటా ఫ్రమ్ సర్వర్ కదా, సర్వర్. ఓకే, దీన్ని నేనేమి ఇవట్లో వాయిడ్ ఇస్తున్నాను అనుకో. లెట్ result equal to, I'm using fetch operation, JavaScript fetch this one, to do's. Got it. That is fine. Let data equal to result dot then. Got it. ఇలా నేను ఇలా తీసుకుంటున్నాను. సో ఇప్పుడు చూడండి, బాగుంటది, ప్రశాంతంగా ఉంటది. ఇక్కడ ఏం టిష్యూ అనేది నేను మీకు చెప్తా.
చూడండి ఇక్కడ 2 ఎగ్జిక్యూట్ అయింది. కానీ ఇక్కడ ఇది ఎగ్జిక్యూట్ అయిందా? ఎందుకు అవ్వలేదు? థింగ్ ఏందంటే ఈ ఫెచ్ ఆపరేషన్ ఇస్ ఎ ప్రామిస్. గాట్ ఇట్. సో నేనిప్పుడు ఇక్కడ డీబగర్ పెట్టి చూపిస్తా. ప్రామిస్. కానీ అది లోడ్ అవ్వడానికి 1 మినిటో, 1 సెకండో టైం పడతది. అంతసేపు మనం వెయిట్ చేసి నెక్స్ట్ లైన్‌కెళ్ళాలి. లేదంటే అది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఆ రిజల్ట్ రాదు. అర్థమైందా మీకు? ఇప్పుడు నేను చూపిస్తా. ఎక్కడున్నాం మనం? అరే! ఇదేంటిది? అసలిదేంటిది? వాట్ ఈస్ థిస్? ఆ! సో ఇక్కడున్నాం. ఓకే. నేను దీన్ని కాల్ చేయలేదు కదా! ఐ విల్ కాల్ నౌ. నౌ లెట్స్ ఎగ్జిక్యూట్ థిస్. ఫైన్. చూడండి. ఇంకా పెండింగ్. మీరు కావాలంటే చూడండి. డేటా స్టేటస్ ఇంకా పెండింగ్. ఇంకా అది రిజాల్వ్ అవ్వలా. చూడండి ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఇప్పుడొచ్చింది డేటా. అర్థమైందా? చాలా లేట్‌గా వచ్చింది. ఇప్పుడొచ్చింది డేటా. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? చాలా లేట్‌గా వచ్చింది. అంటే ఇప్పుడు మనిషి ఏమైపోవాలి? అది అవ్వడానికి మనం వెయిట్ చేయాలి. ఆ వెయిట్. అంటే ఇఫ్ యూ వాంట్ టు వెయిట్ ఫర్ ఎ రిజల్ట్ టు కంప్లీట్ దెన్ ఓన్లీ యూ వాంట్ టు ఎగ్జిక్యూట్ నెక్స్ట్ లైన్ ఫర్ ద ప్రామిస్. Then you need to put async. That is an async function. I think async నేను ఇక్కడ పెట్టాలనుకుంటా. That is an async function and you want to wait for the promise to resolve. అప్పుడేమవుతది? అసింక్ అండ్ అవైట్ పెడితే దెన్ ఆపరేషన్ పల్లె. డైరెక్ట్‌గా రిజల్ట్ యూ కెన్ యూజ్ ఇట్. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? రిజల్ట్ డాట్ జేసన్ అనేది డేటా అన్నమాట. ఓకే. సో అది ఆ వెబ్‌సైట్‌లో డాట్ జేసన్ అని పెడితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు అవైట్ పెట్టారనుకోండి. యూ కెన్ అవాయిడ్ డాట్ దెన్. ఈ రిజల్ట్‌కి డాట్ దెన్ పెట్టవల్లేదు. అవైట్ అవైట్ యూజ్ చేసి డైరెక్ట్‌గా డాట్ దెన్ ఇంక్లూడ్ అయ్యి డైరెక్ట్‌గా మీకు డేటా వచ్చినట్టు గుర్తుపెట్టుకోండి. గాట్ ఇట్. ఇక్కడ వాయిడ్ మనం ప్రస్తుతానికైతే ఏం పంపించబడలేదు. ప్రామిస్ వాయిడ్. ఎందుకంటే ఇట్స్ ఎన్ అసింక్ ఫంక్షన్ కాబట్టి యూ వాంట్ టు పుట్ యాస్ ప్రామిస్ ఆఫ్ వాయిడ్. సో await is used to wait for a promise to resolve so that next line will be depending on the current line. Then we can use await. So that we need to mention the function as an async because it is an asynchronous function which is having the promises or asynchronous calls. That is where we use await and async. ఇప్పుడు చూడండి అది ఎగ్జిక్యూట్ అయ్యే నెక్స్ట్ లైన్‌కి వస్తది. అప్పటి వరకు రాదు. చూడు వెయిట్ చేసింది. చూడు వెయిట్ చేస్తుంది. ఇప్పుడు దాని రిజల్ట్ వస్తదన్నమాట. అది ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వలా. ఇది రాలేదు. ఎందుకు రాలేదంటే అది ఇంకా వెయిట్ చేస్తుంది. వెయిట్ చేసి దాని రిజల్ట్ వచ్చిన తర్వాతే వస్తదన్నమాట. గాట్ ఇట్. అలాగా. నేను డాట్ జేసన్ తీసేస్తా. చూడండి వచ్చిందా? డేటా వచ్చిందా? దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అంటే ఆ రిజల్ట్ వచ్చిన తర్వాతే మనం ప్రింట్ చేయొచ్చు. దానికి మనం కండిషన్ కూడా పెట్టుకోవచ్చు. ఇఫ్ రిజల్ట్ దెన్ వి కెన్ ప్రింట్ అని ఇలా కూడా మనం మెన్షన్ చేయొచ్చు. అంటే రిజల్ట్ సక్సెస్ అయిన తర్వాతే అది ఎగ్జిక్యూట్ అవ్వు అని. వి కెన్ మేక్ డబుల్ చెక్. దానికోసం వెయిట్ చేస్తాం. దాని రిజల్ట్ కూడా వి కెన్ ఏబుల్ టు అంటే మనం ఎలా చేయాలనుకుంటే అలాగా ప్రింట్ అయింది చూడండి. దట్ ఈస్ వాట్. సో నేను అదే ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చిన మెటీరియల్‌లో మీరు చూడొచ్చు. సేమ్ నేను అదే ఇచ్చుంటా చూడండి. రెస్పాన్స్ డాట్ జేసన్ అనే ఇచ్చుంటా. సో అదే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను అవైట్ పెట్టలేదబ్బా. సో ఐ యామ్ డైరెక్ట్‌లీ రిటర్నింగ్ రిజల్ట్ ఏమవుతది? సో నేను డైరెక్ట్‌గా రిజల్ట్ రిటర్న్ చేస్తున్నా. రిజల్ట్ అనేది ఏంటి? డేటా టైప్ రెస్పాన్స్. సో నేనేం చేయొచ్చు? రెస్పాన్స్ అనే టైప్ ఇస్తా. గాట్ ఇట్. రెస్పాన్స్ అనే టైప్ ఇస్తా. అదేలే ప్రామిస్ ఆఫ్ రెస్పాన్స్. ప్రామిస్ ఆఫ్ వాయిడ్ బదులు ప్రామిస్ ఆఫ్ రెస్పాన్సే కదా! నేను ఇలా రెస్పాన్స్ టైప్ ఇచ్చాను. కానీ రిటర్న్ ఇచ్చేస్తున్నా. ఇప్పుడు నేను రిటర్న్ ఇస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను ప్రింట్ చేయాలి కదా దాన్ని. కాల్ చేసిన దాన్ని. ఇప్పుడు నాకేమొస్తది? అన్‌డిఫైన్డో ఏదో వస్తది. ఇప్పుడు అవి పెట్టకపోతే నాకు అన్‌డిఫైన్డో ఏదో వస్తది. ఎందుకంటే ఇట్ విల్ నాట్ వెయిట్ ఫర్ దట్. అక్కడ వెయిట్ చేయదది. దాని కోసం అది వెయిట్ చేయదు. గాట్ ఇట్. ఇట్ విల్ బి పెండింగ్ ఓన్లీ. పెండింగ్‌లోనే ఉంటది.
అదే ఇప్పుడు నేనేం చేశాను, దానికోసం వెయిట్ చేశాను అనుకో. వెయిట్ చేసి ఇప్పుడు రిజల్ట్ పంపిస్తే అది ఎంతసేపైనా దానికోసం వెయిట్ చేసి రెస్పాన్స్ పంపిస్తది. అంటే అది రెస్పాన్స్ పంపించిందంటే వెయిట్ చేసి మాత్రమే పంపిస్తది. ఇప్పుడు మనం డాట్ జేసన్ ఇస్తే దాని రెస్పాన్స్ మనం పంపించొచ్చు. అప్పుడు మాత్రమే అంటే అది లేజీ అన్నమాట. వై ఇట్ ఈస్ లేజీ? బికాస్ ఇట్ విల్ బి లేజీ బికాస్ వాటెవర్ ద డేటా వి ఆర్ సెండింగ్ దట్ షుడ్ బి సెండ్ యాస్ ఎ జేసన్. జేసన్ అనేది రెస్పాన్స్ అన్నమాట ప్రామిస్‌లో బాడీ. మనకి ఏదైతే డేటా కావాలో అది బాడీలో ఉంటది కాబట్టి. డీబగ్గర్ తీసేస్తా ఇంకా. యూజ్ నార్మల్ టెర్మినల్. ఎవ్రీ టైమ్ డీబగ్గర్ అంటే కన్‌ఫ్యూజ్ అవుతాం. వాట్ ఈస్ ద ఫైల్ నేమ్? ప్రామిసెస్. ఇది ఇంకా పెండింగ్‌లో ఉంది. సో డన్. Sync and await data equal to JSON return data. TS node promises. సో ఇక్కడ స్టిల్ ఎందుకు పెండింగ్‌గా ఉంది? డేటా ఎందుకు రాలేదు అంటే బేసికల్‌గా మనం ఇచ్చేది కరెక్ట్‌గా ఉండాలన్నమాట. ఇప్పుడు ఇది ఫెచ్ డేటా గదా! ఇది అసింక్ ఫంక్షన్ గదా! ఇది అసింక్ ఫంక్షన్ గాబట్టి మనం దానికి దెన్ వాడాలి. ఇప్పటి వరకు అది ఎందుకు రావట్లేదంటే ఈ అసింక్ ఫంక్షన్ ఏదైతే ఉందో దానికి మనం దెన్ వాడాలి. లేదంటే రాదు. అంటే దెన్ అని ఎందుకు వాడాలంటే రిజల్యూషన్ బ్లాక్. ఇది అసింక్రోనస్ ఫంక్షన్ గదా! ఇది అసింక్రోనస్ ఫంక్షన్ మీరు ప్రామిస్ వాడినప్పుడు నేనేం జెప్పాను ఇందాక, ఇది ప్రామిస్ అయితే అది రిజాల్వ్ అయితే దెన్ బ్లాక్ వస్తది. అప్పుడే మీరు దాన్ని యాక్సెస్ చేయగలరు. అప్పుడు మీరు దీనికి దెన్ పెడితేనే యూ కెన్ ఏబుల్ టు డూ కన్సోల్.లాగ్. దాన్ని మీరు కన్సోల్‌లో పెట్టమల్లా. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఓన్‌గా ప్రింట్ చేస్తున్నప్పుడు అప్పుడు మాత్రమే వస్తది. ఏదైనా ఒక రెస్పాన్స్ ప్రామిస్ అయితే యూ వాంట్ టు పుట్ దెన్. రిమెంబర్ దిస్. అదర్‌వైస్ ఇట్ విల్ నాట్ గెట్ ద రిజల్ట్. అందువల్ల అది ఫుల్‌ఫిల్ అవ్వకుండా ఇంకా పెండింగ్‌లో ఉంది. ఇప్పుడు వస్తది చూడండి కావాలంటే. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? ఇప్పటి వరకు మనకు రాని రీజన్ ఎందుకంటే, ఇక్కడ మనం ఆల్రెడీ ఒక ప్రామిస్ క్రియేట్ చేసాం. కానీ దెన్ పెడితేనే దానికి రెస్పాన్స్ దెన్ బ్లాక్‌లోకి వస్తది. అంటే రిజాల్యూషన్ స్టేటస్ ఆల్వేస్ ఇన్ ద ఫుల్‌ఫిల్‌మెంట్ బ్లాక్ విచ్ ఈస్ దెన్. అందువల్ల మనకి ఇప్పటి వరకు రెస్పాన్స్ రాలా. అది మీకు తెలియడానికి చూపించిన నేను ఒక ఎగ్జాంపుల్. ఓకే. నేను దెన్ పెట్టకుండా ఫస్ట్ ఎందుకు రాలేదని ఆలోచించిన ఇంకొక ఎగ్జాంపుల్ మీరు అది ఆలోచిస్తారు. ఇప్పుడు నేను దెన్ పెట్టకుండా అది ఎందుకు రాలేదని ఆలోచించాను. ఫస్ట్ టైమ్. ఎందుకు? నాకు గుర్తులేదేమో. మళ్ళా నెక్స్ట్ టైమ్ మళ్ళా గుర్తొచ్చింది. పైన సెంటెన్స్ చూసినప్పుడు. అంటే ఈ ఎగ్జాంపుల్ మీకు సూట్ అవుతది. అంటే ఫస్ట్ మీరు దెన్ పెట్టకుండా వాడినప్పుడు ఎందుకు రాలేదని నన్ను డౌట్ అడుగుతారు. దెన్ పెట్టిన తర్వాత ఎందుకు దెన్ పెట్టాల్సొచ్చిందని చెప్పి ప్రామిస్‌లో రిజల్యూషన్ స్టేటస్ దెన్ బ్లాక్‌లో ఉంటది కాబట్టి ఆ డౌట్ సాల్వ్ అవుతదన్నమాట. గాట్ ఇట్. ఇక్కడ నేను రిజెక్ట్ కొట్టాననుకోండి. రిజెక్ట్, రిజెక్ట్ కొట్టేస్తే రిజెక్ట్ కొడితే అప్పుడు దెన్ బదులు క్యాచ్ బ్లాక్‌లో ఉంటది రెస్పాన్స్. గాట్ ఇట్. అలాగా యూ కెన్ ఏబుల్ టు యూజ్ ప్రామిస్. ఆల్ ద ఏపీఐ కాల్స్ ప్రామిసెస్ ఓన్లీ. ఇప్పుడు టు డూస్ బదులు 1 బదులు నేను టు డూస్ ఇస్తా. అంటే అన్నీ వస్తాయి మనకు టు డూస్ అన్నీ. చూడండి వెయిట్ చేసి చూడండి. సో ఆల్ ద ఏపీఐ కాల్స్ విల్ బి కాల్డ్ యూజింగ్ ప్రామిసెస్. ఆల్ ద ఏపీఐ కాల్స్ ఆర్ ప్రామిసెస్ ఓన్లీ. నీకు పేజ్ లోడ్ అవుతది కదా! ఈ టైంలో నేను పేజ్‌ని లోడ్ చేస్తా. లోడర్ ఈస్ లోడింగ్ కావాలంటే చూడండి. లెట్ లోడింగ్ ఈక్వల్ టు ట్రూ. console.log లోడింగ్. లాస్ట్‌లో రిటర్న్ చేసేటప్పుడు console.log లోడింగ్ ఎండెడ్. గాట్ ఇట్. నేను లోడర్స్ ఆ ప్లేస్‌లో హెచ్‌టీఎంఎల్ లోడర్స్ యాక్టివేట్ చేసుకుంటా. అర్థమైందా? దట్ ఈస్ వాట్. 100 ఐటెమ్స్ ఉన్నాయి. కాబట్టి టు డూస్ 1 పెడితే 1 ఐటెమ్ వస్తది. లోడర్ మీకు కనిపిస్తది. లోడింగ్ ఎండ్ గదా! తర్వాత రెస్పాన్స్ వచ్చింది గదా! అలా నేను లోడర్స్ యాక్టివేట్ చేసుకుంటా. సో ప్రామిసెస్ ఆర్ వెరీ హెల్ప్‌ఫుల్. ఆల్ ద ఏపీఐ కాల్స్ విల్ డిపెండ్ ఆన్ ప్రామిసెస్. Promise is a JavaScript object which will have resolve and reject functionality. You might resolve it or you might reject it based on the conditional. All the API calls by default promises.
If you want to wait for that to complete so that you can close the loaders and wait for this, you can use async and await. We want to use async function because we want mentioning that it is having promise, so that we will wait using await keyword for that result to be loaded before completing the response by returning the response. So that this is the async function we can call using dot then callback method, which is fulfillment block. Got it? On fulfill, we'll get the data whatever you are sending back and we'll console it, or whatever you want, the way you can use it. That is the way we want to use promises, async and await. Got it? ఎర్రర్ హ్యాండ్లింగ్ వచ్చి క్యాచ్ బ్లాక్. సో నువ్వు నార్మల్గా అయినా పెట్టచ్చు. ఇప్పుడు ఇదే ఉంది, నాకు ఏదైనా ఎర్రర్ వచ్చింది, ఇది ఇక్కడ. గాట్ ఇట్? లెట్ ట్రై. సో ఈ ట్రైలో పెట్టాను నేను. గాట్ ఇట్? ఇదంతా నేను ట్రైలో ఇస్తున్నా. గాట్ ఇట్? రిటర్న్ కూడా నేను ట్రైలో చేస్తున్నా. ఒకవేళ ఏపీఐ కాల్ ఫెయిల్ అయింది అనుకోండి, వీ హ్యావ్ క్యాచ్ బ్లాక్. గాట్ ఇట్? విల్ డూ reject, will directly error. Return error. New promise dot reject of error. ఇలా అయినా ఇవ్వచ్చు నేను. సో 1 second. అంటే ఇది నేను నా ఎక్స్పెరిమెంటేషన్ లో ఇస్తున్నానులే. అంటే నేను ఒక ప్రామిస్ క్రియేట్ చేసి రిజెక్ట్ చేస్తున్నా. గాట్ ఇట్? అప్పుడు ఇక్కడ దెన్ బదులు క్యాచ్ బ్లాక్ లో వస్తుంది నీకు రెస్పాన్స్. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? గాట్ ఇట్? దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. అంటే మీకు ఇక్కడ ఒక ఎర్రర్ వచ్చి ఆగిపోతే దాన్ని తెలియపరచాలి కదా యూజర్ కి, ఎర్రర్ అని మెన్షన్ చేయాలి కదా. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. దాన్ని తెలియపరచాలి మనం. దెన్ ఇట్ విల్ బికమ్ యూనో యూజర్ కెన్ అండర్స్టాండ్ సర్వర్ ఈస్ నాట్ అవైలబుల్ నౌ, ప్లీజ్ ట్రై అగైన్ అనేది క్యాచ్. ట్రై అండ్ క్యాచ్ మీకు ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ లో వస్తుంది. బట్ ట్రై అంటే ఎక్కడైతే సర్వర్ ఆగిపోద్దో, సర్వర్ స్లో అయ్యి డేటా రాదు అని అనుకుంటామో ఆ లైన్ కి మనం ట్రై పెడతాం. యూ ట్రై ఫర్ అన్ ఎర్రర్ హియర్. If it is having error, that error you will try to reject it so that user can understand in the catch block. Got it? That is how it is. Try catch block లో రెండు రిటర్న్ స్టేట్మెంట్లు అయిపోయాయి కాబట్టి ఇంక రిటర్న్ స్టేట్మెంట్ ఉండదు కాబట్టి ఇది డల్గా అయిపోద్ది. రిమెంబర్ దిస్. దట్ ఈస్ ఎర్రర్ హ్యాండ్లింగ్. యూ కెన్ ఎగ్జిక్యూట్ యాజ్ ఇట్ ఈస్. దట్ ఈస్ ఫైన్. మీరు కావాలంటే ఇదే న్యూ రిజాల్వ్ ఇక్కడ రిటర్న్ బదులు మీరు పెట్టినా సరే ఇట్ విల్ టేక్. ఈ ఎర్రర్ బదులు నేనేం చేస్తానంటే కెనాట్ లోడ్ అని పెడతా. తీసుకుంటది, తీసుకోవాలి. కెనాట్ లోడ్ వచ్చిందా? ఎక్కడ వచ్చింది కెనాట్ లోడ్? ఇక్కడ ప్రింట్ అయింది ఎర్రర్ బ్లాక్ లో. అంతేనా? యూజర్ కెన్ అండర్స్టాండ్ సర్వర్ ఎర్రర్, సర్వర్ ఇష్యూ. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రిజాల్వ్ అండ్ రిజెక్ట్. ఇప్పుడు మీరు గమనించండి, రిజాల్వ్ రిజెక్ట్ లేకపోతే, ప్రామిసెస్ లేకపోతే బ్రౌజర్ లో మనము వ్యాలిడేషన్స్ కానీ సర్వర్ లోడ్ అవ్వకపోతే మనం ఎలా తెలుసుకుంటాం? మీకు అర్థమైందా? సర్వర్ లోడ్ అవ్వట్లేదని మనకి ఎలా తెలుస్తుంది? రిజెక్షన్ లేకపోతే, ఏదైనా ఇష్యూ వస్తే రిజెక్షన్ మనం మాన్యువల్ గా ఇచ్చాం ఇక్కడ. ఒకవేళ సర్వర్ రిజెక్ట్ చేస్తే ఆటోమేటిక్ గా మనం ఇలా రాస్తాం, వచ్చిన ఎర్రర్ బేస్ చేసుకొని మనం రిజెక్ట్ చేస్తాం. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఇలా ప్రామిసెస్ లో రిజాల్వ్ రిజెక్ట్. రిజాల్వ్ అంటే ఒరిజినల్ రెస్పాన్స్ రిజాల్వ్ అని బై డిఫాల్ట్. రిజెక్ట్ అంటే మీకు సర్వర్ రిజెక్ట్ చేసిన దాన్ని, రిటర్న్ డేటా సర్వర్ రిజెక్ట్ చేసిందండి, మీరు క్యాచ్ బ్లాక్ లో క్యాచ్ చేసి మీరు ఎక్స్టర్నల్ గా ఎరెక్ట్ చేయొచ్చు. అలా చేయకపోయినా ఆటోమేటిక్ గా అది క్యాచ్ బ్లాక్ కే వెళ్తుంది. మీరు మాన్యువల్ గా చేస్తున్నారు. కానీ ఏపీఐ కాల్ నువ్వు కాల్ చేస్తే ఇది ఫెయిల్ అయింది అనుకో, ఆటోమేటిక్ గా క్యాచ్ లోకి వెళ్తుంది. సర్వర్ ఆ ఫెసిలిటీ మనకి ఇచ్చింది జావా స్క్రిప్ట్ లో. మనం ఇక్కడ మాన్యువల్ గా క్యాచ్ చేస్తున్నాం. మాన్యువల్ గా ఎందుకు క్యాచ్ చేస్తున్నాం? మాన్యువల్ గా మనం హ్యాండిల్ చేయాలి కాబట్టి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ని. మనం అలా కాదు, మనము సర్వర్ ఇచ్చిన దాన్ని క్యాచ్ చేయాలంటే డాట్ క్యాచ్ బ్లాక్ లో ఆటోమేటిక్ గా వస్తుంది. మీకు రాబోయే రోజుల్లో రియాక్ట్ లో తెలుస్తుంది, నో ప్రాబ్లం. ఆటోమేటిక్ గా క్యాచ్ బ్లాక్ లో పడిపోద్ది. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ప్రామిసెస్. ప్రామిసెస్ లేకపోతే మీకు ఈ ఏపీఐ కాల్స్ ఏం లేవు, గుర్తుపెట్టుకోండి. గాట్ ఇట్? దట్ ఈస్ వాట్ అసింక్రోనస్ ES6 ఫీచర్స్ అండ్ ఎవ్రీథింగ్.
ఇంకొకటి లాస్ట్‌లో మాడ్యూల్స్ ఉంది. అది కూడా చెప్పేస్తా. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ యాడ్ ఆపరేషన్ ఎక్కడుందబ్బా? ఇక్కడుంది కదా! ఐ విల్ ఎక్స్‌పోర్ట్ ఇట్. నేను దీన్ని ఎక్కడ వాడాలి? ప్రామిసెస్‌లో వాడాలి. ఐ విల్ ఇంపోర్ట్ ఇట్. ఇంపోర్ట్ యాడ్ ఫ్రమ్ దేంట్లో? రెస్ట్ అండ్ స్ప్రెడ్ ఆపరేటర్స్ అంతేనా? చూడండి దాంట్లో ఉందా లేదా? యాడ్ ఈస్ డిక్లేర్డ్ బట్ నెవర్ యూజ్డ్. నేను ఇక్కడ యూజ్ చేసుకుంటా. console.log add 1, 2, 3. So that is what? It's not a module. One second. REST spread operators. REST and spread operators ఎక్కడ ఉన్నది? ఓ ఇక్కడ కాదబ్బా అది. ఇక్కడ కూడా కాదు. ఎక్కడది? డీస్ట్రక్చరింగ్ రెస్ట్ ఆపరేటర్స్. ఇది రెస్ట్ ఆపరేటర్స్. ఏదది? ప్రామిసెస్ లో కదా? రెస్ట్ ఆపరేటర్స్. దట్ ఈస్ వాట్. ఇందాక అది ఈస్ నాట్ ఎ మాడ్యూల్ అనింది. సి ఈస్ నాట్ ఎ మాడ్యూల్. ఎందుకు మాడ్యూల్ అంటే మాడ్యూల్ ఈస్ నథింగ్ బట్ యూ కెన్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ సమ్వేర్. నువ్వు ఇందాక ఫైల్ నేమ్ రాంగ్ ఇచ్చినప్పుడు కరెక్ట్ ఎందుకు వస్తుంది? ఇప్పుడు నేను ఫైల్ నేమ్ కరెక్ట్ ఇచ్చా రెస్ట్ ఆపరేటర్. దాని లోపలికి వెళ్తే ఇట్స్ ఎ మాడ్యూల్ బికాస్ ఇట్స్ హ్యావింగ్ ఎన్ ఎక్స్పోర్ట్ దట్ యూ కెన్ ఇంపోర్ట్ ఇన్ ద ప్రామిసెస్. దాన్ని నువ్వు ఇంపోర్ట్ చేస్తున్నావు యాడ్ అనే నేమ్. అంటే యాడ్ అనే ఫంక్షన్ ఈ ఫైల్లో ఉంది అని అర్థం. దాన్ని ఇట్ విల్ బికమ్ మాడ్యూల్. సి ఇది మాడ్యూల్ అయింది ఎందుకంటే దాంట్లో ఎక్స్పోర్ట్ ఉంది. ఇక్కడ నువ్వు ఇంపోర్ట్ చేసుకొని దాన్ని నువ్వు ఇక్కడ యూజ్ చేస్తున్నావు. That is exporting and importing. Then it will become module. Everything is a module now. It's a modular. Got it? You can import anything from everything just using export. అన్నిటికి ఎక్స్పోర్ట్ పెట్టొచ్చు. కొన్నిటికి మెన్షన్ చేయలేవు. ఇక్కడ నువ్వు కాల్ చేస్తున్నావు సో దట్ యూ కెనాట్ ఎక్స్పోర్ట్ దిస్ యూ కెన్ ఎక్స్పోర్ట్ అగైన్. దీన్ని నువ్వు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. వేరియబుల్స్ ని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, ఫంక్షన్స్ ని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. యూ కెన్ యూజ్ వాట్ ఎవర్ యూ వాంట్. యూ కెన్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్. గాట్ ఇట్? అలా అర్థమైంది కదా? దీన్ని ఎక్స్పోర్ట్ ఎందుకు చేయలేము చెప్తా చూడండి. దీన్ని ఎక్స్పోర్ట్ ఎందుకు చేయలేము అంటే దీని ఎగ్జిక్యూషన్ ఇక్కడ జరిగిపోతుంది కాబట్టి దీన్ని ఎక్స్పోర్ట్ చేయలేము. గాట్ ఇట్? అది ఇలా ఉంటే చూడు, డిక్లరేషన్ ఆర్ ఎక్సెప్షన్ స్టేట్మెంట్. నువ్వు ఇక్కడ జస్ట్ ఫంక్షన్ కాల్ చేస్తున్నావు కాబట్టి దీన్ని ఎక్స్పోర్ట్ చేయలేము. అదేదో ఎందుకంటే ఇది ఫంక్షన్ కాల్. దీన్ని నువ్వు ఎక్స్పోర్ట్ చేసినప్పుడు దీన్ని నువ్వు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫంక్షన్ కాల్ నువ్వు ఎక్స్పోర్ట్ చేయలేవు. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? యూ కెనాట్ ఎక్స్పోర్ట్ ఫంక్షన్ కాల్. ఫంక్షన్ కాల్ కెన్ బి కాల్డ్ ఎనీవేర్. ఇప్పుడు నేను దీన్ని ఎక్కడి నుంచైనా కాల్ చేయొచ్చు. ఇది ఎందుకు ఎక్స్పోర్ట్ చేస్తా? ఇది ఒక లైన్ లాజిక్ ఎగ్జిక్యూషన్. ఇది దీన్ని నువ్వు ఎక్స్పోర్ట్ చేయలేవు. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? దీన్ని ఎందుకు ఎక్స్పోర్ట్ చేయలేవు అంటే ఇది నువ్వు రాసిన లైన్, అది కూడా నువ్వు దీన్ని కాల్ చేస్తున్నావు. ఇదే లైన్ నువ్వు ఎక్కడైనా రాసుకోవచ్చు కదా, ఇక్కడైనా రాసుకోవచ్చు, ES ఫీచర్స్ లో అయినా రాసుకోవచ్చు. ఎందుకంటే యూ ఆల్రెడీ ఎక్స్పోర్టింగ్ ఇట్, యు ఆర్ ఇంపోర్టింగ్ ఇట్. నౌ ఇంపోర్ట్ fetch data from server from promises. It's exported. Now you can use the same here also. నువ్వు ఎగ్జిక్యూట్ చేసే లైన్ నువ్వు ఎక్కడైనా రాసుకోవచ్చు, కానీ దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తే చాలు అంటున్నా. ఈ ఎగ్జిక్యూట్ చేసే లైన్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తానంటే ఇంక మనం తెలివి తక్కువ వాళ్ళు అవుతాం. ఎందుకంటే ఇది మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఎగ్జిక్యూట్ చేసేది ఏది? దీన్ని ఏ ఫైల్లోనే ఎగ్జిక్యూట్ చేయొచ్చు కదా, అదే లైన్. అది నేను చెప్పేది. సో ఆ ఎగ్జిక్యూషన్ ని ఎక్స్పోర్ట్ ఇప్పుడు నువ్వు ఈ console.log ని ఎక్స్పోర్ట్ చేయగలుగుతావా? ఇది ఎగ్జిక్యూషన్. ఇది డిక్లరేషన్. డిక్లరేషన్స్ ని మాత్రమే ఎక్స్పోర్ట్ చేయగలుగుతావు. ఎగ్జిక్యూషన్ ఎలా ఎక్స్పోర్ట్ చేస్తావు? ఇట్స్ ఏ రాంగ్, రైట్? అది ఇర్రివర్సిబుల్ కదా, అది ప్రకృతికి విరుద్ధం. నువ్వు రాసే కన్సోల్ లాగ్ ని ఎలా ఎక్స్పోర్ట్ చేస్తావు? చేయలేవు. నువ్వు రాసిన ఫంక్షనల్ డిక్లరేషన్ ని ఎక్స్పోర్ట్ చేయగలుగుతావు. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. వాట్ ఇట్. సో ఐ విల్ గివ్ ద మెటీరియల్స్ అండ్ ఆల్సో అసైన్మెంట్. ప్లీజ్ ప్రాక్టీస్ అండ్ డూ బెటర్. See you tomorrow. Signing off for today, day 29.